వోల్టేజ్ ఏంటంటారంటే అది కాన్సెప్ట్ ఓకే సార్. ఎయిర్పోర్ట్లోనే ఉంటారా? ఇట్స్ ఓన్ సార్. కొంచెం ముందుకు వెళ్దామన్నా? ఓకే. సార్ సార్
వస్తే ఆయన ఫోటో కూడా వేసి కొద్దిగా వెనక్కి రండి ఆయన మూడో ఫోటో కూడా సార్ ఒకసారి 2 ఫోటోలు ఆయన్ని షూట్ చేసుకోవచ్చు అటాక్ ఎత్తాయి బాబు ఎవరా జీఎం సార్ ఒకసారి రాము గారు ఓకే సార్. మహేష్ గారు ఇటు చూడండి సార్. ఎలా తిరిగమ్మా ఇటు తిరగండి. బెంగళూరు నుంచి వచ్చాడు. బెంగళూరు నుంచి ఇప్పుడే అవుట్లో ఉన్నప్పుడు మొన్న కాకతీయ టెంపుల్ స్టడీ మీద వెళ్ళాము. తెలంగాణలో కూడా 3 రోజులు ఎగ్జిబిషన్ ఫోన్ పక్కన ఫోన్ అంటే చెప్పు. ఓకే సార్. రైట్ ఏదైతే ఈవేళ భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో భీమవరం ఆర్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చిత్రలేఖ ప్రదర్శన కొనులు విందుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. కళలను ప్రోత్సహించడం అనేది మనందరి యొక్క బాధ్యత. కళలలో ఇమిడి ఉన్నటువంటి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు ఏతున్నాయో ఈవేళ వాటిని అన్నింటినీ కూడా మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నా. చిత్రకారులకు సంబంధించి చిత్రకళకు సంబంధించినటువంటి ఒక ప్రదర్శన. ఇప్పుడు నేను చాలా మంది కళాకారులు, చిత్రకారులు వారు వేసినటువంటి పెయింటింగ్ చూశా. చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరంతా కూడా మన పక్క గ్రామాల్లో ఉన్నారు. వీళ్ళు నేను తెలుసుకున్నా, పక్కన ఉన్నటువంటి వేల్పూర్లో, లేకపోతే భీమవరంలో 4-5, లేకపోతే ఏలూరులో. అంటే ఒక మంచి కళాకారుల్ని వారి యొక్క కళని, నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి చక్కని ప్రదర్శన ఇది. ఎవరైతే రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు ఉన్నారో, తిరువనంతపురం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి చిత్రకారుడు. వారిని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి వారిని గౌరవించడం అనేది కూడా మన ఈ భీమవరం పట్టణ ప్రాంతానికి ఒక గౌరవంగా నేనైతే భావిస్తూ ఉన్నా. రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు మనిషి ఉన్నట్టు ఫోటో చూసి కానీ, మనిషిని చూసి కానీ అరగంటలో ఆయన చిత్రాన్ని రూపొందించేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అనేక దేశ అంతర్జాతీయ ప్రదర్శనలో పెద్ద ఎత్తున రివార్డులు పొందినటువంటి వ్యక్తి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 2 సార్లు ఆయన పేరు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తి. అంత సామర్థ్యం, నైపుణ్యం, ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి గారు భీమవరం రావడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి భీమవరం ఆర్ట్ అసోసియేషన్ని అభినందిస్తూ, మరి ఈ రకమైనటువంటి కళలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేసుకున్నటువంటి కాస్మోపాలిటన్ క్లబ్ యాజమాన్యాన్ని, దాని అధ్యక్షుడు పద్మరాజు గారిని, ఇతర పెద్దలను అందరినీ కూడా పేరున అభినందిస్తూ ఉన్నాను.
అండి ఈరోజు మరి భీమవరం పట్టణంలో అంతర్జాతీయ చిత్రకారులందరూ కూడా ఈ భీమవరం పట్టణానికి విచ్చేయడానికి ప్రధాన కారకులు ఆర్ట్ సొసైటీ అని భీమవరంలో ఏర్పాటు చేసి వేణు మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఇటువంటి చక్కటి చిత్రకారుల ప్రతిభను ప్రోత్సహించేలాగా మరి ఇటువంటి కార్యక్రమాలు అనేక జరగాలని ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన కాస్మో పాలిటిన్ క్లబ్ వారు దీనికి స్పాన్సర్ చేశారు. నిజంగా కాస్మో పాలిటిన్ క్లబ్ వారు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక కళాకారులకి ఆదరణ కావాలి. ఎందుకంటే మూలపడిపోతున్న కళాకారులందరినీ కూడా ఈ రోజున ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ భీమవరంలో కాస్మోపాలిటన్ క్లబ్ వారు మరి చక్కటి కార్యక్రమం నిర్వహించి వారందరికీ అన్ని ఏర్పాట్లు చూసి మంచి హాల్లో ఇక్కడ అన్నీ కూడా డెమో ఇక్కడ ఒక మన శ్రీనివాస్ రాజు వర్మ గారి చిత్రపటాన్ని డెమోగా మరి వేస్తున్నటువంటి రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు మరి వారు ప్రత్యేకించి ఆయన కేరళ నుంచి విచ్చేశారు. మరి ఈ డెమో ఇవ్వడానికి ప్రధాన కారకుడు ఈ కట్టా మహేష్ గారు. ఈయన కూడా భీమవరంలో మంచి సుప్రసిద్ధ ఆర్టిస్టులు. ఈయన కళ మీద ఉన్న మక్కువతో వాళ్ళ నాన్నగారు వేణు ఆర్ట్స్ ఆయన నేను చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. మరి వేణు గారు ఎంతో కష్టపడి భీమవరంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నెంబర్ 1 స్థానాన్ని మరి ఏర్పరచుకున్నారు. ఆయన సైన్ బోర్డు రాస్తే ఎవరైనా సరే బండి మీద వెళ్ళినప్పుడు కూడా అలా చూస్తూ వెళ్ళి యాక్సిడెంట్లు అయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వేణు గారి కుమారుడు ఈ కట్టా మహేష్ గారు ఈ కార్యక్రమం పెట్టడం నిజంగా ఆనందించవలసిన విషయం, సంతోషించవలసిన విషయం. అలాగే భీమవరం ఛానల్స్ వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.